First of all, I greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. ప్రభువైన యేసు నామమున పేరిట రక్షకుడైన క్రీస్తు నామమున పేరిట మొట్టమొదటి మిమ్మల్ని మీకందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. This is not my pride or this is not my boast or nothing else. నేను గొప్ప చేసుకోవట్లేదు, లేకపోతే నన్ను గురించి ఇక్కడ గొప్పలు చెప్పుకోవట్లేదు, కానీ నేను ఇక్కడ ఏమీ కానివాడిగా ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. We have only one thing to praise God. దేవుని స్తుతించుటకు మనకు ఒకటే ఉన్నదండి. Still we are living. మనము ఇప్పుడు కూడా సజీవంగా ఉన్నామంటే దాన్ని బట్టి దేవుని స్తుతించే వారమై ఉండాలి. Shall we close our eyes మనం ఒకసారి కళ్ళు మూసి and look at God in prayer? దేవుని వైపు చూద్దాం ఒకసారి ప్రార్థనలో. Lord God, my Father, ప్రభువా దేవా నా తండ్రి, whom we trust more than anyone else, Lord Jesus. ఈ లోకంలో అందరికంటే ఎక్కువగా నీ యందు మేము నమ్మిక ఉంచుతున్నాము, నీవే దేవుడవని. Nothing else, Lord Jesus. అయ్యా మరేమీ కాదు, మరి ఇంకా ఏమీ మాకు అవసరం లేదు, నీవు మాత్రం మాకు కావాలి. Hide your servant, Lord. అయ్యా నీ సేవకుని నీవు మరుగు చేయండి. Establish your kingdom, Lord. నీ రాజ్యం ఇక్కడ స్థాపించండి. Speak with your people, Lord. నీ ప్రజలతో నీవు మాట్లాడండి. In Jesus' name. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Happy Christmas. You may think that Vasu has too much weight. He was very fat, but now he became too much thin. వాసు విదేశం వెళ్ళి లేకపోతే వేరే ప్రాంతానికి పోయినప్పుడు చాలా లావుగా ఉండేవాడు, ఇప్పుడు సన్నమయ్యాడు అని మీరు అనుకోవచ్చు. Praise God. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. No, we can see in this world many things. చూడండి ఈ లోకంలో మనం అనేక విషయాలు చూడొచ్చు. Not physical things or appearing things. భౌతికమైనటువంటి విషయాలు కాదు, లేకపోతే మనకు కనిపించేటువంటి విషయాలు కాదు, కానీ But some relationship between a man and man or a man and woman. ఒక మనుషునికి లేకపోతే ఒక నరుడికి నరునికి మధ్య కానీ ఒక నారికి నారికి మధ్య కానీ ఒక బాంధవ్యాన్ని మనం చూడొచ్చు. Amen. హల్లెలూయా. Can you think that what is that? అదేంటో మీకు తెలుసండి? Now only pastor has sang that song. ఇప్పుడే పాస్టర్ గారు పాట పాడారు కదండి. It's love. అదే ప్రేమ అండి. ఒక మనుషునికి బాంధవ్యములో మరుగైనటువంటిది ఏంటంటే ప్రేమ. Amen. Today I want to define what is true love and what is real love, and I would like to define the Christmas to me. ఈరోజు నిజమైన లేక సత్యమైన ప్రేమ అంటే ఏంటి అన్న విషయాన్ని మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. When we see the people, we can see many people, a mother and a child, or a father and a child, or a father and mother relationship. ఉన్నప్పుడు చాలా బాంధవ్యాలు మనం చూస్తూ ఉంటాం. నరులుగా మనం ఉన్నాము గనుక ఒక తండ్రికి కుమారునికి, తల్లికి కుమారునికి, లేదా అన్నదమ్ములకి ఇలా బాంధవ్యాలను మనం గమనించవచ్చు లోకంలో. So I picked one love, one relationship. కాబట్టి ఆ బాంధవ్యాల్లో ఒక బంధాన్ని నేను తీసుకుంటున్నాను. The father and son. తండ్రి కుమారుని యొక్క బంధము. Hallelujah. Most of the people, they do not know about their father and about their son. చాలా మంది బంధాలు కలిగి ఉంటారు, కానీ కొంతమంది తండ్రిని గురించి తెలుసుకోలేని వారిగా ఉంటారు, కొంతమంది కుమారుని గురించి తెలుసుకోలేని వారిగా ఉంటారు. You can think about me. If you ask me anything, to whom you love more than your mother or your father? వారిని గనుక మీరు అడిగితే నీ తల్లి అంటే ఇష్టమా, తండ్రి అంటే ఇష్టమా, ఎక్కువగా ఎవరంటే ఇష్టం అని మీరు అడిగితే కనుక Sometimes I'm in dilemma. కొన్నిసార్లు ఆయన సందిగ్ధంలో పడుతూ ఉంటారు. I would say that I love my mother only. వారు అంటారు నాకు అమ్మ అంటేనే ఇష్టము అని. ఎందుకంటే Because I am grown and brought up with my mother, and I got more love with my mother only. నా తల్లి నన్ను పెంచి పోషించింది కనుక ఎక్కువ కుమారులు తల్లితో ఉంటారు కనుక తల్లి ప్రేమను ఎక్కువ పొందుకున్నారు. Hallelujah. Today we will see about the father and the son relationship. ఈ రోజు ఒక తండ్రి అలాగే ఒక కుమారునికి ఉన్నటువంటి బంధాన్ని గురించి మనం చూడొచ్చు. Shall we open our Bible? బైబిల్ని ఒకసారి తెరుద్దాం. Gospel according to the John. చూడండి యోహాను సువార్త Chapter 3 verses 16. For God so loved the world that he gave his one and only son, that whoever believes in him shall not perish but have eternal life. చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. ఒకసారి చదివి వినిపించండి ఆ వాక్యాన్ని. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన
వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. Amen. హల్లెలూయా. I will not bring out any theological themes or any theological sermons here. ఈ యొక్క బైబిల్ లేఖనాల్లో ఉన్నటువంటి మర్మాలను గురించి నేను ఇక్కడ ఏం చర్చించను కానీ But we will look into very deep love and by the illustration. లోతైన ప్రేమ అంటే ఏంటి అనే విషయాన్ని ఈ మాటల్లో మనం చూద్దామండి. ఒక ఉదాహరణ ద్వారా మనం చూద్దాం. There was a father ఒక తండ్రి ఉన్నాడు, and a son. కుమారుడు ఉన్నాడు. They loved together and they worked together and they walk together. They go together. ఒకరినొకరు ప్రేమించుకున్నారు, ఒకరినొకరు ఇష్టపడి కలిసి ఉండేవారు, వారు కలిసి పని చేస్తూ ఉండేవారు, ఏది చేసినా కలిసే చేస్తూ ఉండేవారు. They have nobody. Means they don't have. He doesn't have the father. Wife, and he doesn't have the mother or sister or anyone else. తండ్రి కుమారుడు మాత్రమే ఉన్నారు, వారికి మరి ఇంకెవరిని కూడా కుటుంబ సభ్యులు అక్కడ లేరండి. So you can think that a great love between the father and son. కాబట్టి మనం అక్కడ పరిస్థితిని చూస్తే తండ్రి కుమారుల మధ్య ఒక గొప్ప ప్రేమ ఉన్నట్టు మనం గమనించగలం. You may know this story, but I want to explain in a detailed way. ఈ విషయం మీకు బాగా తెలుసు, కానీ ఇంకా బాగా మీకు నేను ఉదాహరణ చెప్పి వివరించాలని అనుకుంటున్నాను. The father goes with his son to school every day, and the son goes with his father to the work where he is working. కుమారుడు రోజు స్కూల్కి వెళ్తూ ఉన్నప్పుడు తండ్రి కుమారుని తీసుకుని వెళ్తాడు, అలాగే తండ్రి పని చేస్తూ ఉన్నప్పుడు తండ్రితో పాటు కుమారుడు వెళుతూ ఉండేవాడు. Father is doing a good job, means he is working in a operator system. You can see in this bridge, Howrah Bridge, you know that if ship goes from downside, when he pull down the button, the bridge will divide into two parts. So his job is that one. అతను తండ్రి ఏ పని చేస్తున్నాడంటే ఒక ఆపరేటర్ పని చేస్తున్నాడు అనమాట. అదేంటంటే మీరు చూసే ఉంటారు, మీకు దగ్గరలో ఏదో బ్రిడ్జ్ ఉందట, ఆ బ్రిడ్జ్ దగ్గర పని చేసేటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో వారు ఒక బటన్ నొక్కగానే ఆ బ్రిడ్జ్ ఇలా విడిపోతుంది. అలాంటి పనిలో అతను ఉన్నాడు, ఆ జాబ్ చేస్తూ ఉన్నాడు. When train comes, ఆ ట్రైన్ వచ్చినప్పుడు the bridge will close. ఆ బ్రిడ్జ్ అనేది మూసివేయబడుతుంది. So we need one operator there. అక్కడ ఒక ఆపరేటర్ కావాలంటే అది వేయటానికి తీయటానికి దాన్ని అదుపు చేసే ఒక వ్యక్తి అక్కడ కావాలి. So his father is doing that job. కాబట్టి ఈ తండ్రి గారు పని చేస్తున్నాడు. So one day son doesn't have the school, so he did not go to school. So he wants to go with his father to that duty. ఒక రోజు కుమారుడికి స్కూల్ లేదండి, అందుకనే తండ్రితో వెళదాము అనుకున్నాడు. So they went together. కాబట్టి వారు కలిసి వెళ్ళారు. So father said, you stay there, there is a river, you can catch fish there. తండ్రి అన్నాడు, నువ్వు ఇక్కడే ఉండు నాయనా, ఇక్కడ సెలియర్ ఉంది కనుక దాంట్లో నువ్వు చేపలు పట్టుకో అని చెప్పాడు. So sons like that, am I right? కాబట్టి కుమారుడికి ఇష్టమై ఉంటుంది, చేపలు పట్టడం అంటే పిల్లలకి ఇష్టమే కదండి. So father left son and he went there to that small room and he's doing that work. కుమారుడిని తండ్రి వదిలిపెట్టేసి ఎక్కడైతే ఆపరేటింగ్ రూమ్ అనేది ఉన్నదో అక్కడికి వెళ్ళి తను పని చేసుకుంటున్నాడు. So son knows father's duty. తండ్రి యొక్క విధిని గురించి, తండ్రి చేసే పనిని గురించి కుమారుడికి తెలుసండి అక్కడ. Am I right? అదండి. So if your father is doing any work, you know that. మీ తండ్రి ఏదైనా పని చేస్తుంటే మీ తండ్రి పలానా జాబ్ చేస్తున్నారు లేకపోతే పలానా పని చేస్తున్నారని మీకు తెలుస్తుంది కదా. If you don't know, you go and ask. Still తెలియకపోతే వెళ్ళి అడగాలి. ఇప్పటికీ మీ తండ్రి గారు ఏం చేస్తున్నారో మీకు తెలియకపోతే వెళ్ళి అడగాలి. So the son is catching fishes. కాబట్టి కుమారుడు ఏమో చేపలు పడుతున్నాడు. At the same time, the train has come on the track. అదే సమయంలో ట్రాక్ మీద ట్రైన్ వచ్చింది. So train is coming. ట్రైన్ వస్తూ ఉన్నది. So train should see the signal. If red means they should stop and the green means they should go. ఆ ట్రైన్ నడిపేవాడు చూడాలి, ఆ డ్రైవర్ ఏంటంటే ఒక రెడ్ సిగ్నల్ కనుక అక్కడ వస్తే కనుక వాళ్ళు ఆగిపోవాలి, ఆ గ్రీన్ సిగ్నల్ వస్తే వాళ్ళు వెళ్ళాలి. So father did not see the train. So train also, the driver did not see the train is coming. ఇక్కడ చూసినట్లయితే ఆ తండ్రి ఎవరైతే పని చేస్తున్నాడో ట్రైన్ వస్తున్నట్లు ఇతను గమనించలేదు, ఆ ట్రైన్ నడుపుతున్న డ్రైవర్ సిగ్నల్ గమనించుకోలేదు. But son knows and son saw that one. కానీ కొంతమంది ఆ పరిస్థితిని గమనించారు. The son, he saw that
train is coming. చూడండి కుమారుడు చూశాడండి, అక్కడ ఉన్నటువంటి కుమారుడు ఆడుకుంటున్నాడు కదా, వాడు చూశాడు. So he is calling, Dad, train is coming on the track. Please go fast and pull down the button. డాడీ ట్రైన్ వచ్చేస్తుంది, నువ్వు తొందరగా వెళ్ళి ఆ బటన్ నొక్కు, లేకపోతే ట్రైన్ వెళ్ళిపోతుంది ఇలాగని చెప్తున్నాడు. So in between, the ship has come. దానికి మధ్యలో షిప్ కూడా వచ్చేసిందండి. So he has to open the bridge. It will be divided into two parts. ఆ బ్రిడ్జ్ అతను ఓపెన్ చేయాలి, అది రెండుగా విడిపోయిన తర్వాత ఆ షిప్ వెళ్ళాలి కనుక ఆ బ్రిడ్జ్ తెరవాలన్నమాట. So he opened that one. కాబట్టి దాన్ని ఓపెన్ చేశాడు. So ship has come on the water and ship is going there. ఆ ఓడేమో ఆ నీటి మీద వెళ్తూ ఉన్నది. So at the same time, train also coming. అదే సమయంలో ఆ ట్రైన్ కూడా వస్తుంది. Train did not see that signal. ట్రైన్ నడుపుతున్నటువంటి ఆ డ్రైవర్ చూడలేదు ఆ సిగ్నల్ ని. Father also did not see. చూడండి, ఈ తండ్రి కూడా గమనించలేదు. But the son saw that one. ఆ కుమారుడు మాత్రం ఆ విషయాన్ని గమనించాడు. So he called his father, Dad, please go and pull down the button. But he did not do. వాళ్ళ నాన్నగారిని పిలుస్తూ ఉన్నాడు, కేకలు పడుతూ ఉన్నాడు, నువ్వు ఆ బటన్ నొక్కు తండ్రి, నా డాడీ నువ్వు నొక్కు అని అంటే డాడీ ఏమాత్రం పట్టించుకోలేదు, తన పనిలో తను ఉన్నాడు. So we can see the bridge is like this, and the son is catching the fishes downside, and the train is left track. The track which train is coming, and the father is doing work here. So now the position is like this. చూడండి, ఆ బ్రిడ్జ్ ఏమో తెరవబడి ఉంది, ట్రైన్ ఏమో వచ్చేస్తుంది. బ్రిడ్జ్ మూసుకుని ఉంటేనే కానీ ట్రైన్ వెళ్ళలేదు. ఆ కిందేమో కుమారుడు ఆ నదిలో లేకపోతే అక్కడ ఉన్నటువంటి నీటిలో చేపలు పడుతున్నాడు. So I want to say, see, the train is coming, but father did not see. The ship also same time it is moving. So father only watches that one, and the son watch that he is watching that train also. It is coming very fast. చూడండి, నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆ బ్రిడ్జ్ ఏమో తెరవబడి ఉంది, ట్రైన్ వచ్చేస్తుంది, షిప్ వెళ్తూ ఉన్నది, తండ్రి ఏమో తన పని తను చేసుకుంటున్నాడు. If you are there, what you will do? మీరు అక్కడ ఉంటే ఏం చేస్తారు? You will call your dad. మీ తండ్రిని మీరు పిలుస్తారు. If he will not listen, you still you stop your speaking. అతను వినకపోతే ఇంకా అలా మాట్లాడకుండా ఊరుకుంటారా? So he is doing. So the son went there, and on the track one button was there downside. If you are me, if we go there and we pull down, we will also go down. చూడండి, అక్కడ మీరు గనుక ఉంటే గనుక దాన్ని నొక్కితే మొత్తం అందరూ కిందకి వెళ్ళిపోతారు అన్నమాట. ఎవరైతే దాన్ని ప్రెస్ చేస్తారో వాళ్ళు కిందకి వెళ్ళిపోవడం జరుగుతుంది, పడిపోతారు. You see, son know these things. ఈ కుమారుడికి ఈ విషయాలన్నీ తెలుసు. So he went there and he pulled down the button. కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ బటన్ కిందకి నొక్కాడు. So he is hanging on the button. చూడండి, ఆ బటన్ పట్టుకొని వేలాడుతున్నాడు. So suddenly father watched his son. కూడా Suddenly he was watching his son. He was not there. ఉన్నప్పుడు ఈ కుమారుడిని ఆ తండ్రి చూస్తూ ఉన్నాడు. ఏంటి వీడిని ఆడుకోమని చెప్పాను కదా, ఇక్కడ లేడేంటి అని. So he saw on the track. కాబట్టి ట్రాక్ మీద ఉండడం కుమారుని గమనించాడు తండ్రి. So he has to do 3 things now. 2 or 3 things. 2 గాని 3 గాని విషయాలు పనులు చేయాలి అక్కడ తండ్రి. If the train has to come means he has to pull down the button. ఆ ట్రైన్ రావాలి అని అంటే ఈ బటన్ ని కిందకి నొక్కాలి. So if he wants his son means he no need to pull button. తన కుమారుడు తనకు కావాలి అంటే బటన్ నొక్కవసరం లేదు. So the train is coming. కాబట్టి ట్రైన్ వస్తుంది. So son is there in the pit. అక్కడ కుమారుడేమో అక్కడ కింద ఉన్నాడు. So what you will do? అక్కడ ఏం చేయాలి మరి తండ్రి గారు? If you are a father, మీరే ఒక తండ్రి అయితే what you will do there? మీరేం చేస్తారు అక్కడ? What you will do? ఏం చేస్తారండి? Will you press the button? ఆ బటన్ నొక్కుతారా? So your son will die. ఆ బటన్ నొక్కితే మరి కుమారుడు చనిపోతాడు. If you will not press the button, people will die. మీరు ఆ బటన్ నొక్కకపోతే గనుక ప్రజలు చచ్చిపోతారు. So what you will do? మీరేం చేస్తారు మరి? So the father counts three numbers. చూడండి, తండ్రి 3 అంకెలు లెక్క పెట్టాడు. So started 1, 2, 2, 3. 3 అన్నాడు. So he pulled down the button. ఆ బటన్ కిందకి నొక్కి So the train has come on the track. ఆ ట్రైన్ ట్రాక్ మీదకి వచ్చేసింది. It joined. అది కలిసిపోయింది. కలిసిపోయింది. So the son was in the middle. ఆ కుమారుడేమో మధ్యలో ఉండిపోయాడు. So he is going to crush. చూడండి, అతను ఇంకా దాని మధ్యలో పడి నలిగిపోవాల్సింది. So by slowly he is going to crush. చిన్నగా
జరుగుతూ ఉన్నది, ఆ ట్రాక్ ఇలా కలుసుకుంటూ ఉన్నప్పుడు ఈ బిడ్డ నలిగిపోతాడు అనమాట. The father is not able to see his son. తండ్రి ఆ కుమారుడు ఆ పరిస్థితిలో ఉండడం, అలా చనిపోవడం చూడలేకపోతున్నాడు. Many people saved, చాలా మంది రక్షింపబడ్డారు, but the son died. కానీ ఆ కుమారుడు చనిపోయాడు. Many people saved. చాలా మంది రక్షింపబడ్డారు. Remember this. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, Son died. చూడండి, కుమారుడు చనిపోయాడు. The father's like his son, so he crushed because of you and me. చూడండి, తండ్రి